తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తమిళనాడు జిల్లాలను వర్షాలు ముంచేస్తున్నాయి. నిండు వేసవిలో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. కన్యాకుమారి, తేని, టెన్కాసి, కోయంబత్తూరు, పుడుకొట్టై, తంజావూరు, తిరునెల్వేలి, తూతుక్కుడి జిల్లాలో 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సేలం, ధర్మపురి, కృష్ణగిరి, తిరువూరు, విరుదునగర్, నీలగిరి జిల్లాలకు వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పిన వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో 0 నుంచి 3 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ఇళ్లను ముంచెత్తాయి. దీంతో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ నెల 22 వరకు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్ష ప్రభావం ఉన్న జిల్లాలకు ఎస్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి రబ్బరు పడవలు, మోటార్లు, లైఫ్ జాకెట్లు, జనరేటర్లు, ప్రథమ చికిత్స సామాగ్రి తదితరాల్ని అందించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తిరునెల్వేలి జిల్లా యంత్రాంగం భారీ వర్షాల కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ముప్పై మంది సిబ్బంది చొప్పున 300 మంది సిబ్బందితో కూడిన 10 బృందాలను తిరునెల్వేలి, కన్యాకుమారి, నీలగిరి, కోయంబత్తూరు జిల్లాలకు 3 బృందాల చొప్పున ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించారు. వారు వర్షాల కారణంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించనున్నారు.